coming to the third topic, which is a very important now recent times we are using. Okay, ఎక్కువగా మనం రీసెంట్ టైం ఎక్కువగా ఉపయోగించేది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా, సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, లెట్ ఐ విల్ గివ్ ద వన్ కన్క్లూజన్. ఓకే, ఒక కన్క్లూజన్ తీసుకొస్తాను. మన యూనిట్ ఏంటి? స్ట్రెస్ స్ట్రెయిన్ మెజర్మెంట్. ఇక్కడ మనం స్ట్రెస్ గురించి మాట్లాడుతున్నాం, స్ట్రెయిన్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, తర్వాత వచ్చేసరికి ఓకే మనకి ఏంటమ్మా స్ట్రెయిన్. ఓకే, స్ట్రెయిన్ గురించి మాట్లాడుకున్న తర్వాత స్ట్రెయిన్ మెజర్ చేయాలి. స్ట్రెయిన్ మెజర్ చేయాలంటే మీకు 4 టైప్స్ చెప్పారు, కానీ అవి మనం ఫాలో అవ్వవు. స్ట్రెయిన్ గేజ్ని ఉపయోగిస్తాము. స్ట్రెయిన్ గేజ్ మళ్ళీ టైప్స్ ఏంటంటే మెకానికల్ స్ట్రెయిన్ గేజెస్, ఆప్టికల్ స్ట్రెయిన్ గేజెస్, ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ స్ట్రెయిన్ గేజెస్. ఓకే, మెకానికల్ స్ట్రెయిన్ గేజెస్ గురించి మాట్లాడుకున్నాము, దాని డిసడ్వాంటేజెస్ నేర్చుకున్నాము. అదేవిధంగా ఆప్టికల్ స్ట్రెయిన్ గేజెస్ గురించి మాట్లాడుకున్నాం, దాని డిసడ్వాంటేజెస్ మాట్లాడుకున్నాము. నౌ కమింగ్ టు ద ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ స్ట్రెయిన్ గేజెస్. ఓకే, ఎలక్ట్రికల్ యొక్క ప్రిన్సిపల్తో వర్క్ చేసి స్ట్రెయిన్ గేజెస్ గురించి మనం మాట్లాడుకుందాము. దిస్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్, ఓకే ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ స్ట్రెయిన్ గేజెస్ అంటే ఏంటంటే చెప్తాను. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, దిస్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ స్ట్రెయిన్ గేజెస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. ఫస్ట్ టైప్ ఈస్ ద బాండెడ్ టైప్ అండ్ సెకండ్ టైప్ ఈస్ కాల్డ్ as the unbonded స్ట్రెయిన్ గేజెస్. సరే, బాండెడ్ స్ట్రెయిన్ గేజెస్ కి అన్బాండెడ్ స్ట్రెయిన్ గేజెస్ కి డిఫరెన్స్ ఏంటంటే బాండెడ్ అనొచ్చు లేదంటే పేస్టెడ్. ఓకే, ఒక స్ట్రక్చర్. ఓకే, ఒక స్ట్రక్చర్ ఉందమ్మా. ఓకే, సపోజ్ లెట్ యు థింక్ దిస్ ఇస్ ఎ స్ట్రక్చర్. ఇది ఒక స్ట్రక్చర్ అనుకోండి. ఈ స్ట్రక్చర్ ఇస్ సబ్జెక్టెడ్ టు సమ్ లోడ్. ఓకే, ఐ యామ్ స్టికింగ్ సమ్ స్టక్. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక పేపర్ లాంటిది, అంటే ఏంటంటే ఇక్కడ నేను ఒక స్ట్రెయిన్ గేజ్ అనేది స్టిక్ చేస్తాను. దీని మీద అంటిస్తే కనుక ఏమవుతుంది, నేను దీన్ని అలాంగేట్ చేసినప్పుడు అది కూడా అలాంగేట్ అవుతుంది. సో అలాంటప్పుడు స్ట్రెయిన్ మెజర్ చేస్తాను మనం బాండెడ్ అంటాం. సింప్లిటీ గుర్తుంచుకోండి, మీకు ఫర్దర్గా చెప్తాను. బాండెడ్ అంటే స్టిక్ చేసేది, అన్బాండెడ్ అంటే మనం స్టిక్ చేయం, అంటించం. ఓకే, ఈ స్ట్రక్చర్ మీద మనం అంటించం. దట్ ఈస్ కాల్డ్ as unbonded strain gauges. ఓకే, నెక్స్ట్ what do you mean by this bonded strain gauges are further divided into okay wire gauge, metal foil gauge, okay semiconductor gauge or piezoelectric gauge. చాలా 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 ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ ఎలా అడుగుతాడంటే ఒక సెట్ వాళ్ళకి కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ద బాండెడ్ స్ట్రెయిన్ గేజెస్ బ్రీఫ్లీ అని అడగచ్చు. ఇంకొక సెట్ వాళ్ళకి వాట్ యు మీన్ బై ది అన్బాండెడ్ స్ట్రెయిన్ గేజ్ అని అడగచ్చు. లేదు అనుకుంటే కనుక థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ద మెటల్ ఫాయిల్ స్ట్రెయిన్ గేజ్. ఓకే, ఇంకొక సెట్ వాళ్ళకి కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ద ఓకే సెమీ కండక్టర్ గేజ్ ఆర్ పీజోఎలెక్ట్రిక్ గేజ్ అని అడగచ్చు. లేదు అనుకుంటే కెన్ యూ డిరైవ్ ఏ డెరివేషన్ ఫర్ గేజ్ ఫ్యాక్టర్ డెరివేషన్ చేస్తామని అడుగుతాడు. ఓకే, లేదు అనుకుంటే కనుక ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసరికి ఈ లెసన్లో వాట్ యు మీన్ బై ది రాసెట్స్, స్ట్రెయిన్ గేజ్ రాసెట్స్ అంటే ఏంటని చెప్పి అడుగుతాడు. ఓకే, విచ్ ఇస్ అ స్మాల్ యూనిట్ అండ్ దిస్ 3 are very very important questions. Okay, these 3 are very very important questions. I will explain you briefly. Okay, let's see what you mean by the strain gauge. Okay, sorry, what do you mean by the wire gauge? Pause the video. Okay. Okay, let's see first type, electrical okay resistance strain gauge. అందులో మనం ఫస్ట్ పార్ట్ నేర్చుకున్నాం. ఏంటది? బౌండెడ్ స్ట్రెయిన్ గేజ్. లెట్ బిఫోర్ గోయింగ్ టు దిస్ వాట్ యు మీన్ బై ది స్ట్రెయిన్ గేజ్. స్ట్రెయిన్ గేజ్ అంటే ఏంటి? ద స్ట్రెయిన్ అంటే ఏంటి? ఫస్ట్ స్ట్రెయిన్ మీన్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ద స్ట్రెయిన్ ఇస్ నథింగ్ బట్ వెన్ ఎవర్ వి ఆర్ అప్లైయింగ్ ఏ ఫోర్స్. ఓకే, నేను ఇది ఒక ఆబ్జెక్ట్ అనుకోండి. ఈ ఆబ్జెక్ట్ కి నేను ఒక ఫోర్స్ అప్లై చేస్తే నాకు ఏమైంది? It will be elongated, its length will be increased, its dimensional cross section area will be decreases. That is called as a strain. Strain అంటే మీకు ఏం చెప్పాను? Change in length by original length, del L by L. Okay, gauge అంటే ఏంటి? The gauge is an instrument to measure. ఏదైతే మనం కొలుస్తామో దాన్ని మనం గేజ్ అని అంటాము. హియర్ స్ట్రెయిన్ గేజ్ అంటే స్ట్రెయిన్ ని మెజర్ చేస్తుంది. స్ట్రెయిన్ అంటే ఏంటి మనం చూస్తాం కదా. ఓకే, లెట్స్ సీ. స్ట్రెయిన్ గేజ్ ఎందుకు ఉపయోగిస్తాము అంటే కనుక strain gauge is used to measure the force ఎంత ఉందో మెజర్ చేయడానికి, and as well as the strain gauge is used for measure the pressure మెజర్ చేయడానికి. In sometimes the strain gauge is used to find the vibrations ని యూస్ చేస్తాం. ఓకే, వైబ్రేషన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం స్ట్రెయిన్ గేజెస్ ఉపయోగిస్తాం. Now coming to the okay principle of a electrical resistance. Okay, principle of
ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ స్ట్రెయిన్ గేజ్. మనం ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ప్రిన్సిపల్ తెలుసుకోవాలి కదా, మెయిన్ ప్రిన్సిపల్ సిద్ధాంతం ఏంటో తెలుసుకోవాలి కదా. ఓకే, ప్రిన్సిపల్ ఆఫ్ ఎలక్ట్రికల్ స్ట్రెయిన్ గేజ్. ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ స్ట్రెయిన్ గేజ్ ఎలా పనిచేస్తుందంటే, లెట్ యూ థింక్, ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఏ వైర్, ఓకే, లెట్ యూ థింక్ ఇఫ్ యూ హ్యావ్ ఏ వైర్, ఒక సన్నని వైర్ ఉందమ్మా. ఓకే, హియర్ ద కరెంట్ ఈస్ పాసింగ్ త్రూ ద సమ్ కరెంట్. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ as a conductor. Conductor means which allows the flow of electrons. దీంట్లో ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతున్నాయి అంటే కరెంట్ పాస్ అవుతుంది, కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ రెసిస్టెన్స్ అంటే మీకు తెలుసు కదా, అంటే ఇది సపోజ్ ఇఫ్ ఎనీ చేంజ్ విల్ బి అక్కర్, సపోజ్ ఇఫ్ యూ థింక్, ఓకే, ద లెంత్ ఆఫ్ ద వైర్, ఏదైతే నువ్వు వైర్ తీసుకున్నావో ఆ వైర్ యొక్క లెంత్ ఇంక్రీజ్ అయింది. లెంత్ ఇంక్రీజ్ అయిందంటే ఖచ్చితంగా దేర్ ఎగ్జిస్ట్ రెసిస్టెన్స్ అనేది అందులో ఎగ్జిస్ట్ అవుతుంది, రెసిస్టెన్స్ లో చేంజ్ అనేది అక్కర్ అవుతుంది. ఓకే, వెన్ ఎవర్ ద కరెంట్ ఈస్ పాసింగ్ త్రూ ది, చాలా జాగ్రత్తగా ఉంది, వెన్ ఎవర్ ద కరెంట్ ఈస్ పాసింగ్ త్రూ ది వైర్, ఒక వైర్ లో కరెంట్ అనేది పాస్ అవుతున్నప్పుడు, ఓకే, దేర్, ఓకే, ఇన్ కేస్ ద లెంత్ ఆఫ్ ది వైర్ విల్ బి ఇంక్రీజ్. చాలా జాగ్రత్తగా, ద లెంత్ ఆఫ్ ద వైర్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది, రెసిస్టెన్స్ విల్ బి చేంజెస్, రెసిస్టెన్స్ చేంజ్ అవుతుంది, ఆర్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు లెంత్ ఇంక్రీజ్ అయితే రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఏమన్నా వైర్ నేను సాగదీశాను, సాగదీస్తే ఏమైంది, రెసిస్టెన్స్ కూడా పెరిగిపోతుంది, అప్పటి వరకు నా రెసిస్టెన్స్ ఉండదు. ఓకే, రెసిస్టెన్స్ పెరుగుతుంది. అదే నేను వైర్ని కంప్రెస్ చేసి ఈసారి కంప్రెస్ చేస్తే ఏమైందమ్మా, వైర్ చిన్నగా అయింది, అంటే ఏమైంది, అంటే లెంత్ అనేది ఏమైంది, డిక్రీజ్ అయింది. లెంత్ డిక్రీజ్ అయితే ఏమవుతుంది, రెసిస్టెన్స్ డిక్రీజ్ అవుతుంది. ఓకే, లెంత్ డిక్రీజ్ అయితే కంప్రెస్ చేస్తే రెసిస్టెన్స్ డిక్రీజ్ అయింది. ఓకే, లెంత్ పెరిగితే నాకు, ఓకే, రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. ఓకే, యు ఆర్ టేకింగ్ దిస్ వైర్ యాజ్ అ ప్రిన్సిపల్. ఓకే, ఒక ప్రిన్సిపల్ కింద తీసుకోండి మీరు. ఓకే, ఇక్కడ మనకి ఏంటి, బౌండెడ్ స్ట్రెయిన్ గేజ్. బౌండెడ్ అంటే మీకు ఏం చెప్పాను, బౌండెడ్ ఈస్ నథింగ్ బట్ పేస్టెడ్ ఆర్ స్టిక్డ్ అని కూడా అనొచ్చు. అంటే ఏంటంటే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, సి వన్ టైప్ ఆఫ్ బ్యాకింగ్ మెటీరియల్, దీన్ని మనం బ్యాకింగ్ మెటీరియల్ అంటాం. బ్యాకింగ్ మెటీరియల్ తీసుకుని, బ్యాకింగ్ మెటీరియల్ అంటే సిమ్ కార్డ్ ఉంటుంది కదమ్మా, సిమ్ కార్డ్. ఓకే, మనకు పల్సర్ సిమ్ కార్డ్ ఉంటుంది కదా, సిమ్ కార్డ్ లాగా ఒక ప్లాస్టిక్ కానీ పేపర్ కానీ తీసుకోండి. ఇన్ దట్ పేపర్ యూ హ్యావ్ టు టేక్ ద వైర్ ఆఫ్ డిఫరెంట్ క్రాస్ సెక్షన్స్. ఓకే, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, టేక్ ద వైర్ అండ్ ఇట్ విల్ బి లైక్ దిస్, నెంబర్ ఆఫ్ టర్నింగ్స్, ఇట్ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ టర్నింగ్స్. ఇక్కడ మనకి టర్నింగ్స్ అనేవి ఉండాలి. ఓకే, ఎందుకు సార్ టర్నింగ్స్ అంటే, ఓకే, ఇఫ్ ఎనీ చేంజ్ ఇన్ ద లెంత్ ఆఫ్ ద వైర్, వైర్ యొక్క లెంత్ అనేది, ఓకే, ఇంక్రీజ్ అయింది అనుకో, అంటే ఇప్పుడు చూడండి, సపోజ్ ఈ వైర్ని నేను సాగదీసినప్పుడు చిన్నగా ఉన్నదనుకో అంత స్ట్రెస్ నోట్ కావచ్చు. అదే కనుక వైరు ఏమవుతుంది, ఎక్కువ ఉన్నదనుకో ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. ఓకే, ఒక బ్యాకింగ్ మెటీరియల్ అమ్మా, వెనకాల ఉన్నది బ్యాకింగ్ మెటీరియల్. ఒక బ్యాకింగ్ మెటీరియల్లో ఓకే, ఒక బ్యాకింగ్ మెటీరియల్లో నేను ఒక వైర్ని పేస్ట్ చేసి, వైర్ని నేను స్టిక్ చేసి ఎనదర్, మళ్ళీ నేను ఏం చేశానంటే బ్యాకింగ్ మెటీరియల్తో క్లోజ్ చేశాను. ఓకే, బ్యాకింగ్ మెటీరియల్తో క్లోజ్ చేశాను. ఓన్లీ ఐఎమ్ గెటింగ్ ద 2 లీడ్స్ అవుట్ సైడ్. ఓకే, నాకు 2 టెర్మినల్స్ బయటకు వచ్చాయి. నౌ ఐఎమ్ టేకింగ్ దిస్ 2 లీడ్స్ అండ్ ఐఎమ్ డూయింగ్ ద షోల్డరింగ్. ఇక్కడ షోల్డరింగ్ చేశాను. ఓకే, ఈ లీడ్స్ని తీసుకుని, ఇవి లీడ్స్. ఓకే, ఇవి టెర్మినల్స్, బోత్ వి కాల్ యాజ్ ద టెర్మినల్స్. ఈ లీడ్స్ తీసుకి ఐఎమ్ కనెక్టింగ్ దిస్ 2 లీడ్స్ టు ద, ఓకే, వేర్ టు ఐఎమ్ కనెక్టింగ్ టు ద Wheatstone bridge. ఓకే, ఐఎమ్ కనెక్టింగ్ టు ద Wheatstone bridge. ఈ విధంగా నేను Wheatstone bridge కి కనెక్ట్ చేశాను. ఓకే, ఇక్కడ అర్థమైంది కదమ్మా, నేను ఒక స్ట్రక్చర్ తీసుకుని ఒక బ్యాకింగ్ ప్లేట్, ఒక పేపర్ లాంటిది, సపోజ్ థింక్ దిస్ ఇస్ ద పేపర్. ఓకే, ఈ పేపర్ అనుకోండి, ఈ పేపర్కి నేను ఏం చేశాను, ఒక వైర్ అనేది కనెక్ట్ చేశాను. ఒక వైర్ కనెక్ట్ చేసి మళ్ళీ ఎనదర్ ఇంకొక పేపర్ ప్లేస్ చేసి, ఇప్పుడు నాకు 2 టెర్మినల్స్ వచ్చాయి కదా, ఆ 2 టెర్మినల్స్ తీసుకెళ్ళి ఒక Wheatstone bridge కి కనెక్ట్ చేశాను.
Wheatstone bridge is nothing but it is the symmetrical about the x-axis and y-axis. X-axis ki y-axis similar ga untundi. Okay, here all the resistance will here all the 4 resistance ఇక్కడ 4 resistance ఉంటాయమ్మా. R1, R2, R3, R4 4 రెసిస్టెన్స్ ఉంటాయి. 4 రెసిస్టెన్స్ కూడా సమానంగానే ఉంటాయి. ఓకే, ఇది ఓకే మెయిన్ పార్ట్. ఇక్కడ నేను బాండ్ వైర్ ఓకే ఇక్కడ అర్థమైంది కదమ్మా. బాండెడ్ అంటే పేస్ట్ చేస్తుంది, స్ట్రెయిన్ గేజ్ అంటే దిస్ ఇస్ ద స్ట్రెయిన్ గేజ్. నేను ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఏదో ఒక ఆబ్జెక్ట్ ఉన్నది రాదు. ఓకే, ఇలాంటి ఆబ్జెక్ట్ ని నేను ఏం చేస్తానంటే ఫోర్స్ తో ఎలాంగేట్ చేస్తాను. ఇక్కడ P అనే ప్రెషర్, ఇక్కడ P అనే ఫోర్స్ తో నేను సారీ F అనే ఫోర్స్ తో నేను ప్రొలాంగ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఏదైతే నా దగ్గర నేను ప్రిపేర్ చేసుకున్నానో దాన్ని తీసుకెళ్ళి ఇక్కడ అంటించాను. బాండెడ్ చేశాను. బాండెడ్ అంటే అంటించడం. స్టిక్కీ ఆర్ పేస్టీ ఈ విధంగా నేను పేస్ట్ చేశాను అన్నమాట. ఎప్పుడైతే నేను రెండు వైపులు లాగుతున్నానో ఈ క్యూబ్ ఆర్ స్ట్రక్చర్, ఈ స్ట్రక్చర్ ఏమవుతుంది, ఇంక్రీజ్ ఇట్స్ లెంత్, డిక్రీజ్ ఇట్స్ క్రాస్ సెక్షనల్ ఏరియా. ఓకే, నా మూమెంట్ అబ్జర్వ్ చేయండి. దీని యొక్క క్రాస్ సెక్షనల్ ఏరియా డిక్రీజ్ అవుతుంది, దీని యొక్క లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో మనం ఎప్పుడైతే ఒక స్ట్రెయిన్ గేజ్ అంటే ఒక మనం తయారు చేసుకున్న ఒక గేజ్ అనేది అక్కడ పెట్టామో దాంతో ఎప్పుడైతే నీకు లెంత్ ఇంక్రీజ్ అయిందో లోపల ఉండే వైర్ ఉంటుంది కదా అది కూడా ఎక్స్టెన్షన్ అవుతుంది. ఎక్స్టెన్షన్ అయినప్పుడు మీకు ఏం చెప్పాను, ఓకే ఇక్కడ మీ ప్రిన్సిపల్ చూడండి. ఒక వైర్ అనేది రెసిస్టెన్స్ అంటే లెంత్ ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుంది, లెంత్ ఇంక్రీజ్ అయితే రెసిస్టెన్స్ తేడా వస్తుంది, రెసిస్టెన్స్ కూడా పెరుగుతుంది. అదే ఒక వైర్ కంప్రెస్ చేస్తే ఏమవుతుంది, లెంత్ డిక్రీజ్ అవుతుంది, లెంత్ డిక్రీజ్ అయితే రెసిస్టెన్స్ డిక్రీజ్ అవుతుంది. సేమ్ అదే విధంగా ఇక్కడ నేను తీసుకెళ్ళి అంటించాను ఒక స్ట్రక్చర్కి. ఆ స్ట్రక్చర్కి అంటించినప్పుడు నేను ఇక్కడ ఫోర్స్ తో ఎలాంగేట్ చేశాను. ఎలాంగేట్ చేసినప్పుడు ఇందులో కూడా మార్పు వస్తుంది. ఓకే, ఇందులో మార్పు వస్తుంది. ఓకే, సో అంటే నీకు ఏమవుతుంది, ఇక్కడ చేంజ్ వచ్చింది కదా, ఈ చేంజ్ రావడం వల్ల ఈ టెర్మినల్స్, ఈ 2 టెర్మినల్స్ తీసుకెళ్ళి నేను ఒక వీట్స్టోన్ బ్రిడ్జ్ కనెక్ట్ చేశాను. వీట్స్టోన్ బ్రిడ్జ్. ఆ వీట్స్టోన్ బ్రిడ్జ్ లో నీకు రెసిస్టెన్స్ ఆర్ అంటే లెంత్ ఇంక్రీజ్ అయితే నీకు రెసిస్టెన్స్ మారుతుంది కదా, ఆ విధంగా నువ్వు రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తావు. ఓకే, చేంజ్ ఇన్ రెసిస్టెన్స్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద వీట్స్టోన్ బ్రిడ్జ్. ఓకే, వీట్స్టోన్ బ్రిడ్జ్ మీరు తీసుకున్నట్టయితే ఎలా ఉంటుందంటే దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ 1. ఓకే, దిస్ ఇస్ రెసిస్టెన్స్ 2. ఓకే, this is third resistance, this is fourth resistance. In middle I am connecting a galvanometer. Okay, galvanometer connect చేస్తానమ్మా. ఇక్కడ ఏంటంటే this is called as R1 అంటే resistance 1, ఇది R2 resistance 2, this is called as R3, this is called as R4. నాలుగు రెసిస్టెన్స్ ఉంటాయి వీట్స్టోన్ బ్రిడ్జ్ కి. Okay, here I am connecting this to the battery supply. Okay, so battery I am connecting to this. One of the terminal I am taking this 2 leads. ఈ 2 leads నేను ఎవరికి ఇచ్చాను, ఇదొక లీడ్, ఇదొక లీడ్. ఇది ఎవరికి ఇచ్చానంటే దీన్ని కనెక్ట్ చేశానమ్మా. ఓకే, మనం పేపర్లో ఏదైతే వైర్ తీసుకున్నామో వైర్ తీసుకుని ఈ 2 టెర్మినల్స్ కూడా దానికి నేను ఇవ్వడం జరిగింది. ఇలాగా ఎప్పుడైతే ఇది ఇంక్రీజ్ అయిందో రెసిస్టెన్స్ R4 అన్నది మారిపోతుంది. ఓకే, R4 వాల్యూలో సమానంగా ఉంది R1, R2, R3, R4. యాక్చువల్లీ మీకు తెలుసు కదా వీట్స్టోన్ బ్రిడ్జ్ కి రెసిస్టెన్స్ ఆఫ్ R1 అంటే ఇది సిమెట్రికల్ గా ఉంటుంది. నువ్వు ఎలా మార్కెట్నా ఒకేలా ఉంటుంది, ఎక్సెప్ట్ వైలో మార్కెట్నా ఒకేలా ఉంటుంది. సో R1/R4 ఇస్ ఈక్వల్ టు అంటే ఇది R1/R4 ఇస్ ఈక్వల్ టు R2/R3 అమ్మా. సో ఇక్కడ నీకు R4 ఫైండ్ అవుట్ చేస్తావు. ఓకే, ఇక్కడ మారుతుంది, ఇక్కడ R4 మారుతుంది. ఓకే, యు ఆర్ కనెక్టింగ్ ఏ టెర్మినల్ టు హియర్, రెసిస్టెన్స్ R4 మారుతుంది. సో R4 మెజర్ చేయాలంటే ఏంటి, R4 మాత్రమే కావాలంటే యు ఆర్ సెండింగ్ దిస్ టు దిస్ సైడ్ R2/R1 into R3. ఓకే, ఈ విధంగా చేస్తే కనుక నీకు R4 వస్తుంది. ఓకే, ఈ విధంగా వస్తే నీకు R4 వస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఓకే బాండెడ్ స్ట్రెయిన్ గేజ్. దీన్ని మనం బాండెడ్ స్ట్రెయిన్ గేజ్ అంటాము. ఓకే, వన్స్ అగైన్ గివింగ్ ద క్లారిటీ. ఓకే, మీరు ఇక్కడ స్ట్రెయిన్ గేజ్ అంటే ఏంటి, స్ట్రెయిన్ అంటే ఏంటి, గేజ్ అంటే ఏంటో రాస్తారు. తర్వాత స్ట్రెయిన్ గేజ్ ఎందుకు ఉపయోగపడుతుంది, స్ట్రెయిన్ గేజ్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద ఫోర్స్, ప్రెషర్ అండ్ యాజ్ వెల్ as the vibrations which are producing in a machine, component or engine or anything if you want to measure. Okay, after that coming to the principle. Okay, electrical resistance. Electrical resistance means if you take any wire, okay, if you are applying any pressure, okay, or any force, what happen, the wire will be, the length will be increasing. Okay, whenever it carrying the current, okay, the change in resistance. Okay, ఇక్కడ మనకి రెసిస్టెన్స్ చేంజ్ అవుతుంది. ఓకే, అంటే లెంత్ ఇంక్రీజ్ అయితే రెసిస్టెన్స్ లో కూడా ఇంక్రీజ్ అవుతుంది, లెంత్ డిక్రీజ్ అయితే రెసిస్టెన్స్ కూడా డిక్రీజ్ అవుతుంది. అదే ప్రిన్సిపల్ మీరు గుర్తుంచుకోండి. Now you have to take the backing material. This is called as the backing material. Okay, backing.
బ్యాకింగ్ మెటీరియల్. నౌ యు ఆర్ టేకింగ్ ద వైర్. ఓకే, వైర్ ని తీసుకుంటారు. ఓకే, షార్ట్ వైర్ తీసుకుంటే కనుక స్ట్రెస్ అనేది డిస్ట్రిబ్యూట్ కాదు, అదే లాంగ్ వైర్ తీసుకుంటే స్ట్రెస్ అనేది ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఓకే, ఆ తర్వాత ఇంకొక బ్యాకింగ్ మెటీరియల్ దాని మీద ప్లేస్ చేస్తారు. ఇంకొక బ్యాకింగ్ మెటీరియల్ మధ్యలో ఉంటుంది. యూ హ్యావ్ టు టేక్ ద 2 leads అవుట్, 2 leads బయట తీసుకొస్తారు. యూ ఆర్ కనెక్టింగ్ టు ద టెర్మినల్ టు ద వీట్ స్టోన్ బ్రిడ్జ్. ఆ తర్వాత ఏం చేస్తారు, ఈ స్ట్రక్చర్ తీసుకొచ్చి ఈ పార్ట్ ని తీసుకొచ్చి ఏదో స్ట్రక్చర్ లో స్టిక్ చేయండి, అంటించండి. అంటిస్తే అది బాండెడ్ అవుతుంది, బాండెడ్ స్ట్రెయిన్ కేస్. అంటించడం వల్ల ఏమవుతుంది, ఒక స్ట్రక్చర్ మీద నువ్వు కనుక ఫోర్స్ అప్లై చేస్తే ఇది కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఇంక్రీజ్ అయిందంటే ఏమవుతుంది, లెంత్ ఇంక్రీజ్ అవుతుంది, లోపల వైర్ లెంత్ ఇంక్రీజ్ అవుతుంది. వైర్ లెంత్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది, రెసిస్టెన్స్ లో మార్పు వస్తుంది. ఆ రెసిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తావు అంటే వీట్ స్టోన్ బ్రిడ్జ్ ద్వారా. ఓకే, వీట్ స్టోన్ బ్రిడ్జ్ అంటే ఏంటి, R1/R4 R2/R3. ఈ విధంగా నీకు R4 ఫైండ్ అవుట్ చేస్తావు అమ్మా. ఓకే, ఈ విధంగా నువ్వు స్ట్రెయిన్ మెజర్ చేస్తావు. ఓకే, దిస్ ఇస్ కమ్స్ అండర్ ద బాటమ్ టైప్. ఓకే, ఇక్కడ ఏంటి, ఓకే, దిస్ ఇస్ కాల్డ్ as a description principle. Okay, and description of the component and working principle. Okay, main వీట్ స్టోన్. తర్వాత వచ్చేసరికి అడ్వాంటేజెస్. Let's see what are the advantages. They have high accuracy. ఇది ఇచ్చిన వాల్యూ, they have high accuracy, ఎక్కువ accuracy కలిగి ఉంటుంది. Okay, that is one of the advantages. Coming to the disadvantages. దీని వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటంటే, వన్స్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ దిస్ స్ట్రిప్, ఇది మనం యూజ్ చేస్తామంటే, ఒకసారి మనం యూజ్ చేస్తామంటే తిరిగి మళ్ళీ యూజ్ చేయలేము. వీ కెనాట్ యూజ్ రీయూజ్. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి నీకు లెంత్ ఇంక్రీజ్ అయిపోయింది, వైర్ యొక్క లెంత్, మళ్ళీ నువ్వు వైర్ని ఇంక్రీజ్ చేయలేవు. ఓకే, వీ కెనాట్ రీయూజ్, వీ కాంట్ రీయూజ్ బ్యాక్. ఓకే, ఇంకా చెప్పాలంటే డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి, దేర్ ఆర్ కాస్ట్లీ గేజెస్. ఇవన్నీ కూడా కాస్ట్లీ అమ్మా, కాస్ట్లీ. సో దీస్ ఆర్ ద disadvantages. I hope that you guys understand about the bonded strain gauges. Okay, once again I am saying that electrical strain gauges are classified into 3 types: bonded strain gauges, metal foil, and as well as a piezoelectric or semiconductor type. Okay, అందులో ఫస్ట్ పార్ట్ ఏంటంటే bonded strain gauge. This question is for the 7 marks. No need to by heart, you can write like this, you can get the full marks. Okay, I hope you that understand. Thank you.